హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారే కావచ్చు, లోకేష్ గారే కావచ్చు, ఇప్పటివరకు అయితే వీళ్ళు ముగ్గురు కూడా చాలా బాగా పరిపాలన చేస్తున్నారండి. అయితే ఈ మధ్యకాలంలో ట్విట్టర్లో ఒక పోస్ట్ అనేది కానొచ్చిందండి. ఎంత అసభ్యకరంగా పోస్టులు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పోస్టులు పెట్టుకుంటూ అంటే నోట్ నుంచి ఎలాంటి మాట వస్తుందో ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారంటే చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి. ఎందుకంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారినైనా, చంద్రబాబు నాయుడు గారినైనా, లోకేష్ గారినైనా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారంటే సరే, ప్రభుత్వం అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది కదా, కాబట్టి వీళ్ళు కేసులు పెట్టినా కానీ చెల్లమేమో అనుకున్నాను. నేను అనుకున్నా, చాలా మంది కూడా అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, లోకేష్ గారిని కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి దూషించారు. సరే, పవన్ కళ్యాణ్ గారు విప్పటం గ్రామానికి అతను ఎప్పుడైతే వెళ్తానని చెప్పి అంటే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం అప్పుడు అనుమతులు ఇవ్వకపోతే, అప్పుడున్న ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే కొంతమంది రైతులు వాళ్ళ పొలాలు ఇచ్చేసారండి. అంటే మొత్తం సదనం చేసుకొని ఇక్కడ మీటింగ్ పెట్టుకొని భారీ బహిరంగ సభ పెట్టుకొని అని చెప్పి అక్కడున్న రైతులు వాళ్ళ ఇష్టంతో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఎట్లయినా ఈ నాయకుడు అధికారంలోకి రావాలి, పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి అనేది జరిగిద్దన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడున్న వాళ్ళ సొంత పొలాలు కూడా ఇచ్చేసారండి. అంటే మా మీటింగ్ పెట్టుకునేంతవరకు దాన్ని శుభ్రంగా సదనం చేసుకొని ఆ మీటింగ్ అనేది నిర్వహించారనమాట. అయితే ఎప్పుడైతే అక్కడున్న మీటింగ్ జరిగిందో అప్పటి నుంచి ఎవరైతే రైతులు ఆ భూమిని ఇచ్చారో, అంటే శుభ్రంగా సదనం చేసుకుని భారీ బహిరంగ సభ పెట్టుకోవడానికి ఎవరైతే భూములు ఇచ్చారో రైతులు వాళ్ళ మీద కక్ష కట్టి చాలామంది కుటుంబాల ఎదర ఉన్న పారీలు మొత్తం కూల్చేశారండి. కూల్చేసిన తర్వాత ఈ సంగతి పవన్ కళ్యాణ్ గారికి అప్పుడు తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట చెప్పిందండి. అదేంటంటే, మేము కానీ 2024లో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు విప్పటం గ్రామానికి మళ్ళీ నేను వచ్చి మళ్ళీ ఆ గ్రామస్తులకు ఏమేం కావాలో నేను చూస్తానని చెప్పి అప్పుడు ఆనాడు ఆయన హామీ ఇచ్చిందండి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో విప్పటం గ్రామానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత ఒక కుటుంబాన్ని సందర్శించేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక వృద్ధురాల్ని, ఒక తల్లిలాగా పవన్ కళ్యాణ్ గారు ఆ వృద్ధురాలని దగ్గర తీసుకొని ఆమెతోని మాట్లాడేటప్పుడు ఆ వృద్ధురాలతో మాట్లాడే ఫోటోను కూడా పోస్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చండాలంగా మాట్లాడారు అనేది ఒకసారి చూడండి మీరు. పీకే పవన్ పిసుకుడు కుక్క ఏం మాట్లాడాయి? అసలు అధికారంలో కూటమి ప్రభుత్వం ఉందా, లేకపోతే ఇంకా వేరే ప్రభుత్వం ఉందా అనేది నాకు అర్థం కావట్లేదు. అధికారం లేనప్పుడు వీళ్ళు మాట్లాడబడ్డారంటే, అధికారం లేనప్పుడు వీళ్ళని విమర్శించారంటే, అధికారం లేనప్పుడు వీళ్ళని దూషించారంటే, అధికారం లేనప్పుడు వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారంటే, ఏ మాటలైనా వీళ్ళు పడ్డారంటే, ఏ మాటలైనా వీళ్ళు తీసుకున్నారంటే అప్పుడు అధికారం లేదు. కానీ ఇప్పుడు ఏంటండి, లోకేష్ గారు అధికారంలో లేరా? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాదా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదా? ఇప్పటికీ కూడా వీళ్ళని పట్టుకొని పిసుకుడు కుక్క అంటే అసలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, వీళ్ళు ప్రభుత్వంలో ఉన్న నాయకులు, అగ్రనాయకులు అయినా సరే వీళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, దూషించటం. అసలు గొప్ప విషయం ఏంటంటే, వీళ్ళు అధికారంలో ఉన్నా సరే వీళ్ళని తిట్టడం ఏంటండి నాకు అర్థం కావట్లేదు. సహనం అనేది ఉండొచ్చండి, నీకు కాదంటలేదు. సహనం అనేది ఉండొచ్చు, కానీ అది ఎంతవరకు ఉండాలి? అధికారం లేనప్పుడు పెళ్ళాల స్టారంలు ఒక్క మాట కాదు, ఎన్నో విధాలుగా మళ్ళీ అవన్నీ అనాలంటే నాకెందుకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను ఆ మాటలు మళ్ళీ నేను చెప్పలేకపోతుంది. కానీ ఆ వృద్ధురాలు దాదాపు ఒక 60-70 సంవత్సరాలు ఏదో ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి తల్లి వయసు, అంటే ఒక తల్లి లాంటి తల్లన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకొని వాళ్ళకున్న బాధక సాధకాలను మొత్తం తెలుసుకుంటూ దాదాపు 1 లక్ష రూపాయలేమో వాళ్ళకి ఆర్థిక సాయం అందించి, అంతేకాకుండా ఆ కుటుంబంలో ఒక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయికి చదువు ఎలాంటి చదువైనా కానీ నేను చెప్పిస్తాను ఆ డబ్బులతోనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చి, పవన్ కళ్యాణ్ గారికి వచ్చే జీతం నుంచి ఒక 5,000 రూపాయలు నెల నా జీతం నుంచి మీ ఇంటికి వస్తుంది, మీ అకౌంట్లోకి వస్తాయి అని చెప్పి ఒక ధైర్యం చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఆ విధంగా ధైర్యం చెప్తూ ఉంటే ఇంత రోత మాటలని ఇంత ఇబ్బంది చేసి ఎట్లాంటి మాటలైనా కానీ అనేస్తాం.
ఎవరినైనా మేము కడిగేస్తాం, ఏ మాట అయినా మేము అనేస్తాం అన్న విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఇంకేమని చెప్పాలి? అసలు ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? దాదాపు ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు విప్పటం గ్రామంలో అతను బహిరంగ సభ పెట్టుకోవడానికి అక్కడ ఉన్న గ్రామస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, కొంతవరకు భూమిని ఇచ్చిన తర్వాత ఆ భూమిలో వాళ్ళు భారీ బహిరంగ సభ పెట్టుకున్నప్పుడు ఆ గ్రామస్తుల్ని, ఆ రైతుల్ని అప్పుడున్న ప్రభుత్వం ఇబ్బంది చేసిందన్న ఉద్దేశంతో మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కలుస్తాం, మీకున్న బాధలు తీరుస్తాం అని చెప్పి ఆ రోజున ఆయన మాట ఇచ్చి అదే మాట ప్రకారం ఇప్పుడు వచ్చి అలా కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తూ ఉంటే ఆ వృద్ధురాలను పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు పట్టుకొని పిసుకుడు కుక్క. అసలు ఇలాంటి మాటలు ఒక అధికారంలో ఉన్న వాళ్ళు అంటున్నారంటే ఏమని చెప్పాలి? ఆంధ్ర రాజకీయాలు అసలు ఏ విధంగా మారిపోతున్నాయో అనేది అర్థం కావట్లేదు. ఇంత భయంకరమైన మాటలతోని వాళ్ళ మనసులో గాయపరిచే విధంగా చేస్తున్నారంటే ఎంతమందిని కంట్రోల్ చేస్తారు? వాళ్ళు అధికారంలో లేనప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారో మనం చూసాం. శ్రీరెడ్డి కావచ్చు, శ్రీరెడ్డి అయితే ఇక నోటికొచ్చిన మాట, అసలు ఆమె ఏం మాట్లాడుతుందో, ఒక ఆడపిల్ల అయినా కానీ ఎంత దారుణంగా మాట్లాడుతుంది అనేది మనందరం చూసి, ఒక ఆడపిల్ల అయినా కానీ ఇష్టం వచ్చినట్టుగా ఎంత మాట పడితే అంత మాట మాట్లాడాడు. అంతేకాకుండా బోరగడ్డ అని ఇంకా ఆయన అయితే మాత్రం మరి చెప్పలేము. ఇక నోరిప్పిండంటే వల్గర్ లాంగ్వేజ్. అది పవన్ కళ్యాణ్ గారే కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం. తర్వాత పోషాని కృష్ణమల్లి ఎన్ని మాటలు, ఒక్క మాట 2 మాటలు కాదు. ఎవడికి ఇష్టం వచ్చింది వాడు మాట్లాడేటివి, ఎవడు ఏం మాట్లాడాలో అంతకు మించి మాట్లాడేటివి. ఎందుకంటే వీళ్ళు అధికారంలో లేరు. అధికారంలో లేని వాళ్ళని మనం ఏమన్నా మాట్లాడవచ్చులే అని చెప్పి ఒక ధైర్యం. కానీ ఏం మాట్లాడాలో అది ఖచ్చితంగా మాట్లాడేసేవాళ్ళు, ఇంత కూడా భయపడకుండా. సరే అప్పుడంటే వదిలేయండి, మీకు అధికారం లేదు కాబట్టి మీరు ఎన్ని చేసినా వేస్ట్ అనుకోవచ్చు. మరి ఇప్పుడేంటి, అధికారంలో మీరున్నారు, కూటమి ప్రభుత్వం ఉంది, అయినా సరే ఇసలు పోస్టులు అనేది అసభ్యకరంగా పెట్టడం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, హృదయాలను గాయపరిచే విధంగా కించపరిచినట్టుగా మాట్లాడటం ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. చివరిగా ఒక మాట చెప్తున్నానండి, ఏంటంటే అధికారం ఎవరు ఉన్నా సరే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే, అది వైసీపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వమే కావచ్చు, మరి వేరే ఏ పార్టీ అయినా సరే, అధికారం ఉన్నదన్న ఉద్దేశంతోనే ఎవరి మీద దురుసుగా మాట్లాడటం అనేది ఏ పార్టీ కూడా తగదు. అలాగే అధికారం లేకపోయినా సరే ఎవరి మీద కూడా దురుసుగా మాట్లాడటం, వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడటం, వాళ్ళ కుటుంబంలో ఉన్న చిన్నలే కావచ్చు, పెద్దలే కావచ్చు, మహిళలే కావచ్చు, ఎవరినైనా సరే మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఒకటి, మీరు మాట్లాడాలనుకుంటే రాజకీయ పరంగా, సిద్ధాంతపరంగా అధికారంలో ఉన్న పార్టీ ఏమన్నా ఒకవేళ హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే అది కూడా పార్టీ పరంగా మాట్లాడండి. మాకు ఇది చేయలేదు, అది చేయలేదు, మీరు హామీ ఇచ్చారు, ఈ హామీలు నెరవేర్చండి, లేదా రోడ్లు అనేది ఏపీ లేదు, ఇంకోటి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల గురించి మాట్లాడండి. అంతేగాని ఇలాంటి పదాలతోని చిన్న పెద్ద వాయు వరుస లేకుండా మాట్లాడటం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి అర్థం చేసుకోవడం మంచిది. ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడినా కానీ తప్పే. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.